మామా మాటున్నది మంచి మాటున్నది రాబోయే మా ఇంటికి మామా మాటున్నది మంచి మాటున్నది నీకు ఆకలితే సన్న బియ్యం కూడున్నది ఆకలితే సన్న బియ్యం కూడున్నది అందులోకి రొయ్య పట్టు జారున్నది చెప్పులు చేతికి వచ్చినాయి సబ్బులు లేకుండా మీ ఇంటికి వస్తానన్నా చప్పుక్కని చేతికి వచ్చినాయి. సర్లే కాళ్ళకేసుకో. ఏమిటి నాయన బయట కూడా ఊపడుతున్నావు? వాడుల తప్ప రిక్షావాడు. రిక్షేవాడా? వాడుల తప్ప రిక్షేవాడితో మీకు గొడవ ఏమిటినాయనా? మా ఇంటి దగ్గర నుంచి మీ ఇంటి వరకు బేరం కుదుర్చుకున్నానా? వాడేమన్నా తెలుసునా? ఏమన్నా నాయనా? మీ ఇంటికి 3 దారులు ఉన్నాయంట. ఏ దారిలో వెళ్తే ఎంత అవుతుంది రా అన్న. వాడేమన్నా తెలుసునా? ఏమన్నా నాయనా? ఏ క్లాస్ అయితే 10 రూపాయలు అన్నాడు, బి క్లాస్ అయితే 3.5 అన్నాడు, సి క్లాస్ అయితే వాడు కూర్చుంటాడంట, నేను దొక్కాలంట. బాబు డబ్బున్నోళ్ళు మహానుభావులు ఏ క్లాసులోనే వచ్చి ఉంటారు. ఏ క్లాస్ అయితే 10 రూపాయలు ఎక్కువ కాదు అవుతుంది నాయన. బి క్లాస్ అయితే పూర్వం తక్కువ అవుతుంది. అందుకు సి క్లాస్ లో వచ్చాను వచ్చానా అంటే వాడు ఎక్కి కూర్చున్నాడు, నేను తొక్కుతున్నా. అలా 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 వీధి శివాలకు వచ్చేసరికి మా రంగనాయకి మేడ మీద నుంచి చూస్తూ ఉంది. దాని కంట పడితే ఏమైనా ఉందా మర్యాద? అందుకని బాబు ఈ కాస్త నువ్వు తొక్కు, నేను కూర్చుంటా అన్నా. అలాగే వాడు తొక్కాడు, నేను కూర్చున్నా. 3 తొక్కులు తొక్కాడు, ఇక్కడికి వచ్చి పడ్డా. ఆడికి 3 ఇచ్చే వచ్చా. మళ్ళీ ఏదో 10 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నాడు. ఒక 10 రూపాయలు ఇస్తే పోలే. 10 రూపాయలు ఇస్తే పోలే? ఈ ముండ సొమ్మే పోతుంది. 10 రూపాయలు ఇస్తే పోలే. అవునులే తప్ప డబ్బు అంటే ఎందుకు అంత మీకు అంత నిర్లక్ష్యం? అందుకే మిమ్మల్ని చచ్చినప్పుడు సందాలు వేసుకొని తీసుకెళ్తాను. మమ్మల్ని సందాలు వేసుకుని కావాల్సిన మాత్రం ఖాయం నాయన. మరి మిమ్మల్ని చావు రాక గురక పెడుతుంటే తీసుకువెళ్ళి గొడ్ల సావిట్లో పడుకోబెట్టి బంగారపు గెరీటతో తులసి తీర్థం నోట్లో పోసినా మీకు చావు రాదు. అది మా అదృష్టం. అయినా మీకు మాకు తేడా ఏముంది నాయన? మీకు మాకు తేడా లేదు బాబు. మీరు వ్యాపారస్తులే, మేము నాయన. మాకి ఒక త్రాసు ఉంటుంది, దానికి 2 సిబ్బులు ఉంటాయి. మీకు ఒక మంచం ఉంటుంది, 2 దిండ్లు ఉంటాయి. అవును నాయన. మీరు దసరా రోజు దానికి పూజ చేస్తారు, మేము దీనికి పూజ చేస్తాం. కానీ మీ వ్యాపారం ఎట్టిదైనా చెప్పు నాయన. పెట్టుబడి లేదు, నష్టము రాదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు, సేల్ ట్యాక్స్ లేదు, అరుగుదల లేదు, తరుగుదల లేదు, ఆదివారము సెలవు లేదు, నిత్య కళ్యాణం పచ్చ తోరణంబు. బాబు లతప్ప నాయన, ఈరోజు మొదటిసారిగా మీ ఇంటికి వచ్చాను. నేను డబ్బు బాగా ఖర్చు పెట్టాలనుకో. కళ్యాణదుర్గం నుంచి వచ్చావు? కళ్యాణదుర్గం నుంచి వచ్చాను. పెట్టు నాయన. పెడుతుంటే ఎవరు వద్దంటారు? పెట్టే వాళ్ళ కదా కావాల్సింది. డబ్బు బాగా ఖర్చు పెట్టాను. పట్టు పట్ట ఎవరికి నాయనా? నీకు ఒక దండం నాయనా. మేము పరుల సొమ్ము తీసుకోం. కావు లాంటిది బాబు. సంతోషంగా ఇస్తున్నాను నాయన. మేము ఎవరైనా ఊరికి ఇస్తే తీసుకోము నాయన. లేదు లేదప్ప, మేము కష్టపడితేనే కష్టానికి తగ్గ ఫలితం తీసుకుంటాం. నువ్వు కాదు, మాకొద్దు నాయన. మాకొద్దు నాయన. మాకొద్దు 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 నాయన. మాకొద్దు నాయన. అబ్బా ఎంత పని చేసావు బాబు. ఎంత సంపాదిస్తే ఏముంది, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలా? ఎండగట్టకు పోతామా? ఎంత పని చేసావు నాయన. మేము ఊరికి తీసుకోం బాబు. ఎవరి సొమ్ము నాయన? ఎవరి సొమ్ము మేము ఊరికి తీసుకోం. వద్దు నాయన. ఎవరన్నా రూపాయి ఇస్తే మేము రూపాయి వేసి 2 రూపాయలు ఇస్తాం. నాయన పరుల సొమ్ము పాము లాంటిది. వద్దు వద్దు. మేము ఊరికి తీసుకో. ఇదిగో వద్దు వద్దు తీసుకో. మాకు వద్దు నాయన. వద్దు బాబు. ఇదిగో తీసుకో. 50కి 50 వ్యాపారం లేకుండానే లాభం. పెట్టుబడి లేదు. పాచిక పారుతుంది. సరే చదవప్ప
ఇదిగో ఉంచుకో. మాకు వద్దు నాయన, వద్దు బాబు, మా పోషణ కాలేదు వద్దు, మా పోషణ కాలేదు వద్దు నాయన, నా హృదయం మా పోషణ వద్దు బాబు. ఎంత పని చేసావు నాయన, వద్దు. ఇదిగో వద్దు నాయన, ఇదో 100 200 తీసుకో, మాకు వద్దు వద్దు. నాయన మాకు వద్దు బాబు, నీకు దండం వద్దు నాయన, మా పోషణ ఖాళీ అవుతుంది వద్దు నాయన, మా పోషణ ఖాళీ అవుతుంది వద్దు నాయన. అబ్బా ఏం నాయన, ఏంటి విషయం అంటే ఏంటి బాబు నాయన, చెప్పు నాయన. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏమి జరిగిందో నాకేమి గుర్తు లేదు నాయన. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చానా? అవునా, వచ్చావు. ఎవరితో గొడవ పడ్డానా? అవును, రిక్షాతో గొడవ పడ్డావు. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏముంది బాబు, వచ్చావు, ఏదో కళ్యాణం దొరుకుంటూ వచ్చావు, బాగా ఖర్చు పెడతా ఉన్నావు, ఒక 50 రూపాయలు బలవంతంగా పెట్టావు. మేము పరల సొమ్ము పాము లాంటివి తీసుకోము కదా. 50కి 50 ఇచ్చి 100 ఇచ్చావు. మరి 100 ఇచ్చావు, 200 ఇచ్చాను బాబు. 200కు 200 మళ్ళీ 400 ఇచ్చాను. తరువాత ఏమి జరిగిందో గుర్తులేదు నాయన. లతప్ప 800 ఇచ్చాను నీకు. ఏమో నాయన, నాకు గుర్తులేదు, మతిమూరపు వచ్చింది బాబు. అమ్మా ఇంటుంది, ఎట్ట బతుకుతావో అమ్మా నువ్వు ఈ మతి మరుపుతో, నీ ఎట్ట బతకాలి నాయన. ఎవరైనా మంచి డాక్టర్ అంటే చూపించు బాబు. చెప్పు నాయన. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మనకు 1947 ఆగస్టు 15 వచ్చింది బాబు. కరెక్టేనా? అన్ని గుర్తు, కంప్యూటర్ మైండ్ నాయన. అవును తప్ప. మనకు మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. కరెక్టేనా? కంప్యూటర్ మైండ్, నాకు అన్ని గుర్తుంటాయి. ఆమె కూతురు ఎవరు? ఇందిరాగాంధీ గారు నాయన. నేను నీకు 800 ఇచ్చాను. ఏమో నాయన, అది మాత్రం గుర్తులేదు బాబు. నువ్వేమో ఇచ్చా అంటున్నావు బాబు. ఇస్తే మీ సొమ్ము మేము ఊరికి పెట్టుకుంటామా? చూసుకో, ఉంటే అడపంలో ఉంటుంది. చూసుకో నాయన, చూసుకో, ఉంటే తీసుకో. ఏమైనా లేదా? ఇంట్లోకి మరి ఎక్కడ పెట్టిందబ్బా? లేడీస్ సాగర్లో పెట్టింది. అదే ఉండే ఏమైనా ఎక్కడో దాచావులే తప్ప. ఏమో నీ అనుమానం చెప్తే కదా. ఎక్కడో దాచావులే తప్ప. నేను ఎక్కడ దాచానైనా, నువ్వు ఇచ్చింటే కదా నేను దాచుకోవడానికి. ఉంటే అడపంలో ఉంటుంది, లేకపోతే ఇంట్లో భోజనంలో ఉంటుంది. ఇంట్లోకి పోలే నేను. అక్కడ దాచావులే తప్ప. ఎక్కడనైనా ఉంది. అక్కడ అక్కడంటే ఎక్కడ అనుకోవాలా? చూపించమంటావా? చూసుకోనైనా, ఎందుకు ఊరికే. థర్మల్ స్టేషన్ కింద పవర్ఫుల్గా ఉంది. మా హై టెన్షన్ వైర్ ఉంటుంది. చూద్దాం ఇంకోసారి. లతప్ప నాయనా, వద్దు లతప్ప. సరే గాని ఇల్లు చూడు బాబు ఒకసారి. ఇల్లు మనదే, మనదే, మన సొంతం బాబు. అమ్మో అమ్మో, వచ్చి క్షణమైనా కాలేదు, వచ్చిన పని కానే కాలేదు, అప్పుడే మనదేనంట. లతప్ప నాయనా, దీన్ని తలాగా ఎవరైనా చేసారా? ఎట్లా లతప్ప బాబు? రాత్రనక పగలనక, రాత్రనక పగలనక కాళ్ళు ఆడించి 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 సంపాదించాను నాయన. అదేమి అది కాళ్ళు ఆడించడం ఏమిటి? ఎవరైనా సంపాదిస్తే చేతులతో సంపాదిస్తారు. కాళ్ళని సంపాదించడం ఏమిటి? నాట్యం నాయన, భరతనాట్యమా నాయన. ఇదిగో
ఈ ఇంటికి గరండాలు వేసావా దూలాలు వేసావా అన్ని ఇనుప గరండాలే నాయన. అన్ని ఐరన్ ఆ? గరండా. ఈ గరండా ఎవరు వేశారు? అదే ఈ తపలిస్ట్ ఇచ్చాడు. తబలిస్ట్ వేయించాడా? ఆ, తబలిస్ట్ వేయించాడా? ఆ, ఈయనే ఏ వచ్చిండు. ఆయన గరండా కోసం ఆయన కాయలు ఉన్నాడు, ఎవరైనా ఎదవుతారని. అమ్మో మరి వచ్చినా వచ్చి వేసినా వేసింటాడు. వేసినాడా? వేసాడు బాబు. వేసినా వేసింటాడు. ఏ పుట్టలో ఏ పాము ఉందో. మరి ఆ రెండవది వేయించి ఎవరు వేశారు? అది ఏదో ఆ తపలిస్ట్ వేయించాడు ఆయన. ఓహో మంచోళ్ళనే పట్టింది. మంచోళ్ళు ఎవరి గరండా కోసం వాళ్ళు కాయలు ఉండాలి. వాయిద్యగాలే నువ్వే. పోనీ నాది సెంటర్లో చేస్తా వేయించుకుంటావా? బాబు నాకు వేయించుకోవాలనే ఉంది నాయన. మన నరసింహస్వామి పీఠాధిపతి ఉన్నారు కదా, నరసింహస్వామి వారు లత్తప్ప